అందరూ మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దా ముచ్చట. మరి ముచ్చట్లు షురు. గరీబులకు కావాల్సింది ఏందుల్లా? మంచి చదువులు, మంచి వైద్యం, అంతేనా కాదా? అప్పటిదాకా సల్లగున్న కుటుంబాలు మునిగేది బీమాలతోనే కదా. ఏదైనా పెద్ద బీమార్ వచ్చి దవాఖాన్లకు షరీకైతే లచ్చలకు లచ్చలు ఖర్చు అవుతాయి, ఇల్లు గల్లెత్తవుతుంది కదా. అందుకే తెలంగాణ తెచ్చుకున్న 10 ఏళ్ళు గిసంటే ఆపది రాకుండా ఉన్నది. కేసీఆర్ సారు మంచి మంచి చదువులు చెప్పించిండు, గరీబోళ్లకు ఫ్రీగా మంచి వైద్యం చేయించిండు కదా. కానీ ఈ 2 ఏళ్ల సంధి ఏమవుతున్నదో మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. చదువులు దూరం అయిపోయాయి, ఇప్పుడు వైద్యం అందకుండా అయిపోయా. గరీబోళ్లకు పానం ఇప్పుడు గాలిల దీపం లెక్క మారిపోతున్నది. చూడుర్రి మీరే. నిజం చెప్తున్నా, 2 ఏళ్ల సంధి మన రాష్ట్రంలో అసలు పాలన ఉన్నదా? ముఖ్యమంత్రి ఉన్నాడా? వ్యవసాయాన్ని పట్టించుకుంటున్నాడా? చదువుల మంత్రి ఉన్నాడా? నాకైతే అస్సలు అనిపిస్తలేదు. అసలు ఆరోగ్య మంత్రి పని చేస్తాడా? ఇగో గిట్టనే అనిపిస్తున్నది. చూస్తూనే ఉన్నారు కదా రైతులు ఎంత గోసపడుతున్నారో, చూస్తూనే ఉన్నారు అందరూ. సపరేట్గా చెప్పాల్సిన పని లేకపాయే. ఇప్పుడు సర్కార్ పనితనం చేయబట్టి గరీబులకు ఆరోగ్యం దూరం అయింది. ట్రీట్మెంట్ల సంగతి పక్కన పెట్టుర్రి, అసలు దవాఖానాల షేరీలు కూడా చేసుకుంటలేరు కదా. ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది. మరి సర్కార్ దవాఖానాల పరిస్థితి ఏమైతుందిరా అంటే మస్తు ఘోరమని చెప్పాలి. డాక్టర్లు చక్కగా లేరు, నర్సులు కానొత్తలేరు. అసలు సర్కారు దవాఖానను చంపేసినంత పని చేసిరు కదా. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న కాడికి వచ్చింది. ఈ మాట నేనంటలేను, సర్కారు దవాఖానల్లో వైద్యం అందక హరిగోస పడుతున్న జనాలే చెప్తుర్రు. నిజం చెప్పురులా, ఆరోగ్యశ్రీ గొప్ప స్కీమ్ కదా. మరి ఈ స్కీము తెచ్చింది ఎవరైనా కానీ ఇది మంచి స్కీమ్, గరీబోల పానాలు కాపాడే స్కీమ్ అనుకుంటా కేసీఆర్ సారు ఈ స్కీమును అట్టనే ఎంచిండు. కమ్సే కమ్ పేరు కూడా మార్చలే, ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కూడా ఇంకా పెంచిండు ఈ ఆరోగ్యశ్రీలా. కానీ ఇప్పుడేమాయే, షెయి పార్టీ ప్రభుత్వం వచ్చే ఆరోగ్యం శ్రీ బంద్ అయిపోయాయి. గరీబోలకు వైద్యం దూరం అయిపోయాయి. సర్కారు దవాఖాన్లకు జలుబచ్చే. ఇప్పుడు ఏదన్నా బీమార్ వచ్చి దవాఖాన్ల షరీక్ కావాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి కదా. పైసలు లేనోళ్ళ పరిస్థితి ఘోరం అంటే ఘోరం. అంటే పేదోని పానం అంటే ఈ సర్కార్కు లెక్కలేనన్నట్టే కొడుతున్నది నాకైతే. వాళ్ళు మనుషులు గారా? ఆరోగ్యశ్రీ ఉంటే గింత కోసోనా? ఆరోగ్యశ్రీ ఉంటే గింత గోసవునా? వాళ్ళకిచ్చే బాకీ పైసలు వాళ్ళకిచ్చే వైద్యం చేయకపోదునా? పోనీ సర్కారు దవాఖాన్లనన్నా చక్కగా నడుస్తాయా అంటే వాటిని సంపి పడేసినంత పని చేసే సూది మందు కాదు కదా, గోళీలు కూడా దొరుకుతలేవు గా సర్కారు దవాఖాన్లలా. ఓ దిక్కు దవాఖాన్ల గింత గరం గోసపడుతుంటే మరి రేవంత్ అన్ననేమో ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం పట్టుకొని దిగే గింత అభిమానం ఉంటుందా? నిజంగా కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు గరీబోల ఆరోగ్యం కోసం తనలాడిండు, వాళ్ళ వైద్యం కోసం కోట్లకు కోట్సులు ఖర్చు చేసిండు కూడా. స్కీములు తెచ్చిండు, కేసీఆర్ కిట్టు తీసుకో, కంటి వెలుగు చూసుకో, ఇలాంటి స్కీములు దేశంలో ఏడా లేకుంటావా. కానీ వీటిని కూడా పొతం పెట్టింది కాంగ్రెస్ సర్కారు. మార్పు మార్పు అని చెప్పుకుంటా పేదోళ్ళ తలరాతనే మార్చింది ఈ కాంగ్రెస్ సర్కార్ అని గరమైతురు జనాలు. నిజంగా మన తెలంగాణలో ఈ యూరియా కష్టాలు ఎన్నడు తీరుతాయో అస్సలు అర్థమైతలేదులా. అరేరే, ఏ కాలమాయే. ఒకరోజు 2 రోజుల కరువు అంటే ఏదో అనుకోవచ్చు, కానీ దగ్గర దగ్గర 2 నెలల సంధి ఏంది గోస, ఏంది తండ్లాట, కిలోమీటర్ల పొడుగుత లైన్లు, ఆఫీసర్లతోని తిట్లు, పోలీసులతోని దెబ్బలు. ఏంది ఇది? ఎవరు చేసిన పాపం మన రైతులకు? ఎందుకింత శాపం? తలుసుకుంటేనే కళ్ళ పొంటి నీళ్ళత్తాన్నాయి నాకైతే. అగో
నిజంగా మన రైతులు గిట్ల కోసం పడతారని అస్సలంటే అస్సలు అనుకోలేదులా. యూరియా కోసం లైన్లలో నిలబడితే పోలీసుల దెబ్బలు తిరుడేందో, ఆఫీసర్లు తిట్టుడేంది. అవో వరంగల్ జిల్లాలో చూడు, పొద్దటి సంది యూరియా కోసం ఎదురు చూస్తానోళ్ళ కానీ పోలీసు వాళ్ళు ఎట్లా రుబాబు చేస్తుర్రో. ఒక రైతుడైతే గీసారు జరవనే దరిచిండు కదా. అసలు గిట్లా సరిచే అధికారం ఎవరిచ్చిర్రు ఈయనకు? ఇగో ఇంకో దిక్కు యూరియా కోసం కిలోమీటర్ల పొడుగుత లైన్లు గట్లనే ఉంటాయి. కరువు మాత్రం పోతలేదు. అసలు సెంటరోళ్ళు బత్తాలు పంపిత్తలేరా? లేకుంటే వాళ్ళు పంపినా వీళ్ళే నడిమిట్ల మాయం చేస్తారులా. అసలు ఎవరు పర్ఫార్మెన్స్లు చేస్తుర్రో, ఎవరు ధోకా చేస్తుర్రో బట్టు ఇటు చూడిగా యూరియా సెంటర్ల కాడ అసలు మనం ఎన్నడన్నా పోలీసులను చూసిన మానోళ్ళ. ఇదివరకు చక్కగా పోయేటోళ్ళం, ఆటో మాట్లాడుకునేటోళ్ళం, తెచ్చుకునేటోళ్ళం కదా. ఊర్లో ఉన్న ఆటో డ్రైవర్లకు పైసలు ఇచ్చి పంపినా మా పట్టిలి వర్కర్ల ఇంట్లో ఎన్నంటే అన్ని గనం యూరియా బత్తలు పడేటి. కానీ ఇప్పుడేమో పొద్దుగూకిన యూరియా కోసం పోతే నడ్యాం దాకా రాత్రి కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తాండ్రు. లోడ్ వచ్చినప్పుడు ఎగవాడుతున్నారు రైతులు. తొక్కిసలాటలు అవుతున్నాయి, రైతుల నడుమ కీసులాటలు నడుస్తున్నాయి. ఒకటి రెండు యూరియా బత్తాలను ఇళ్లకు తీసుకుపోయేందుకు తండ్లాడుతున్న రోజుడు. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు వరదనాయే, ఇంకో దిక్కు వాన వరదాయే. ఇదిగో గిట్ల పానాలను నీళ్ళలో పెట్టినంట అవుతున్నది. కాదు, దగ్గర దగ్గర 2.5 నెలల సంది ఏంది గోస. 10 ఏండ్లు లేని తన్లాట ఇప్పుడెందుకు ఇట్లయితున్నది? ఈడ తప్పేబెల్ది. ఎరువులు లేనిది వ్యవసాయం ఎట్లా చేస్తారు అనుకుంటురు? మరి పంట వండి ఎత్త పొలం పనులు చేసుకోవద్దంటురా ఏంది? ఈ రైతులేమో రేవంత్ సార్ లెక్క మేడలు బిద్దలు ఉన్నాయనుకుంటుండా మరి గింత పగబట్టినట్టు చేస్తున్నారు కదా ఈ సర్కారోళ్ళు. ఇగో గిట్లనే గరమైతురు రైతులు. తులసి వనంలా గంజాయి మొక్క అని ఒక మాట ఉన్నది కదా. అంటే మంచోళ్ళ నడుమ ఒక కంతి రోడ్ ఉంటే ఈ శాస్త్రం వాడతారు. అయితే మాట వరుసకు చెప్పే ఈ శాస్త్రాన్ని ఒక పెద్ద మనిషి నిజం చేసిండు. ఏంది నమ్ముతలేరా? తులసి వనంలా నిజంగానే గంజాయి సాగు చేస్తాడు కాదు, చేసిండు. ఇంతెత్తున కూడా పెరిగినాయి గంజాయి మొక్కలు. మరి ఎంత పచ్చగా కలకలాడుతున్నాయో మనం కూడా చూద్దాం గాని. ఇక రారిగా మీరే. అగో షెన్లకు పోలీసులు వచ్చిర్రు, షెట్లు కూడా వీక్తుర్రు కదా. మంచిగా చూడుర్రల్లా. ఇవేం షెట్లో మీకు తెలియదు కావచ్చు, నేను చెప్తా. గంజాయి మొలకలు. అరే అవ్వంటే అగో జోగులాంబ గద్వాల జిల్లా బోయలగూడెంలో బస్వాపురం ప్రాణేశు అనేటైనే పొలంలో మిరప పత్తేసిండు. మంచిదే, కానీ మిరప తోటలనే సారు వారు గంజాయి మొలకలు నాటిండోళ్ళ మహానుభావుడు. ఇక వాటిని సాగు చేసిడట. ఇక చెప్పు కథ. అంటే తులసి వనంలో గంజాయి మొలక లెక్క మిరప తోటలో గంజాయి మొలకలు అన్నట్టు. అసలు ఏమన్నా ఉపాయం చేసిండా పెద్ద మనిషి? ఇక గంజాయి మొలకలను వాళ్లకు వీళ్లకు సప్లై చేసి అమ్ముకుంటుండు. ఇక సారు వారి షేను శనక సంగతి పోలీసులకు ఎరికైంది. షేకింగ్లు చేస్తే గంజాయి మొలకలు ఇట్లా బయట పడ్డాయి. వేళ్లతో సహా వాటిని బయట తీసిర్రు. అంతేనా సారు? బోయలగూడెం అవుట్స్కట్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పత్తిచేలో ఒక పర్సన్ ఉండే పొలం పని చేసుకుంటూ, అతను కూడా పట్టుకున్నాం. చుట్టుపక్కల వెతికితే అదే పొలంలో
ఒక 5 అడుగులు ఎత్తున్న గాంజా మొక్కలు ప్లస్ పక్కనే మిరప తోట ఉంది ఒకటి. ఆ మిరప తోటలో ఒక 4 చిన్నవి ఒక 1 feet హైట్ ఉన్న గాంజా మొక్కలు కనిపించినాయి. దీన్ని ప్రాణేష్ సన్ ఆఫ్ భీమన్న అనే తుత్తునొందొడ్డికి సంబంధించిన అతను కౌలు తీసుకొని పత్తి పంట వేయడం జరుగుతుంది. దాంట్లో ఈ పత్తి పంటలో అంతర్ పంటగా అక్కడ మొక్క ఒక 5 మొక్కల్ని పెంచిండు. దాన్ని వీటిని డిఫరెంట్ విలేజ్లకు వచ్చే సాధువులకు వాళ్ళకి అమ్మి డబ్బులు తీసుకున్నాం. చూసినావా రాను ఎట్లా మూపైర్రు. నిజం చెప్తున్నా, అసలు గంజాయి సప్లై చేసుడు పక్కకు పెట్టు, డైరెక్ట్ వరి వండించినట్టే గంజాయి వండిస్తున్నంటే ఎంత భయం లేకుండా అవుతుందో రాని సంటోళ్లకు కదా. ఏ మాట కామాటేనుల్లా గీ ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలని అంటారు కదా, అంత డూపే పోరి. ఏందేవా గట్ల అంటున్నావు అంటారా? పైసల ముందు అవేవి అక్కడికి రానే రావు. ఆఖరికి రక్త సంబంధం కూడా పనికిరాదు. కాసుల కోసం ఒక తల్లి కడుపులో పుట్టినోళ్ళు కూడా పగోళ్ళు అవుతారు. అవసరమైతే పానాలు కూడా తీసుకుంటారు అనిపిస్తున్నది. అగో గా ఖమ్మం జిల్లాలో చూడరి, తల్లి బంగారం కోసం అన్నదమ్ములు కుటుంబాలు ఎంతకు దిగబడ్డాయో. వీళ్ళ కొట్లాటలు చూడుర్రి మీరు. ఆడోళ్ళు మొగోళ్ళు చెప్పులు చీపులతోని కొట్టుకుంటారు. ఇగో ఈయనైతే మీద బండెత్తేసేటట్టే ఉన్నాడు కదా, సంపుతాడా ఏంది? ఆయనకు చూడు తగ్గుతూనే లేడు కదా. ఆయన బండి అందుకున్నాడు కదా, నెత్తి వాళ్ళ కొడతా అనుకుంటా. వీళ్ళ సొంత అన్నదమ్ములేలు. వీళ్ళైతే వాళ్ళ భార్యలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురంలా ఉంటారట. అయితే గీ అన్నదమ్ములు ఫస్ట్ మంచిగానే ఉండే అట. టెంకాల అగ్గమైనాక ఇక తెలుసు కదా కథ ఎట్లుంటదో, వేరు పడ్డరు. అయితే పెద్ద కొడుకు ఏదో పైసలు అవసరం ఉంటే వీళ్ళ తల్లి బంగారం ఇచ్చిందట. కుదవ పెట్టుకో బిడ్డ ఆ టెంకే ఇత్తూతి అని. తల్లి మనసాయే గది, మరి కొడుకు ఆపతిలో ఉంటే తట్టుకోదు కదా. అయితే చిన్న కొడుకు కాపం వచ్చిందట. నా తల్లి బంగారం అంతా మా అన్నగాడే తీసుకుంటుండని వాని దగ్గరనే పెట్టుకుంటుండు అని కుతమత ఉడికిండట. ఇక వేసేటోళ్ళు కూడా ఉంటారాయే. ఇట్లా తల్లి బంగారం కోసం అన్నదమ్ముల నడమలాడాయి స్టార్ట్ అయిందట. ఇంకేమున్నది, ఒకరు నెత్తులు వాళ్ళగొట్టుకునే కాడికి వచ్చింది కథ. అసలు వీళ్ళను ఏమనాలి చెప్పుర్రి? తల్లి బంగారం మీద ఆశపడేదే తప్పు కదా. అందులోనే వాటి కోసం ఇట్లా పానాలు తీసుకునేదాకా పోవుడేంది? అది కూడా సొంత అన్నదమ్ములు. మళ్ళా ఇది రక్త సంబంధమా అంటే? పైసల ముందు అన్న లేదు, తమ్ముడు లేదు, తల్లి లేదు, చెల్లె లేదు అన్నట్టుగానే ఉన్నది కదా నీ కథకు నా వారెద్దు. అయినా బంగారం కావాలంటే కష్టపడాలి, పని చేసుకోవాలి, గాని ఎవరికి వాళ్ళు కమాయించుకోవాలి. అంతేగాని ఆఖరికి తల్లి సొమ్ము మీద కూడా ఆశపడి ఆగం చేసిండు కదా. అసలు నన్ను అడిగితే వీళ్లకు బలగం సినిమా చూపియాలులా, చూసిరో లేదో అసలు. కానీ ఒకసారి చూయిస్తే గాని బుద్ధొత్తది కావచ్చు. అయినా గది కూడా ఎంతసేపు పట్టు, చూసినంతసేపు మంచిగుంటారు. అటెంక మళ్ళా గిట్లనే అనుకుంటారు కావచ్చు. ఒక తల్లి కడుపులో పుట్టి చిన్నప్పటి నుంచి కలిసి మెలిసినోళ్ళు ఆఖరికి ఆస్తుల కోసం గిట్ల కాబడితిరి. సపోజ్ మనకు కష్టం వచ్చి ఎవరికన్నా బాధ చెప్పుకున్నామే అనుకో, ఏదో ఉపాసకు అట్లా చెప్పుకున్నందుకు ఇన్నోళ్ళు గిట్ల కాదురా గట్ల ఏం కాదు, నీకేం అవ్వదు, ధైర్యంగా ఉండని చెప్పే వేరే ముచ్చట ఉంటుంది కదా. కానీ కొందరు అట్లుండరులా, నేనే ఒక సాగు చత్తానరా నాయన అంటే వీని బాధలు నాకే చెప్తాడేంది, నేనెవరికి చెప్పుకోవాలి అని అనుకుంటారు కదా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే డోలు పోయి మద్దలకు చెప్పుకున్నట్టు, అంతేనా కాదా? నాకే రందులున్నాయిరా అంటే నీ రందులు ఒకట నానెత్తికి అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు కదా. అంతే వట్టురి, లోకంలో కష్టాలు లేనిది ఎవరికి, రందులు లేనిది ఎవరికి, ఎవరికి వాళ్ళకు ఎక్కువనే, అంతేనా కాదా? ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు తీసినా అంటారా? ఎందుకో చెప్తా పారి. ఫస్ట్ గీ సీన్ చూడుర్రి, విక్రమార్కుడి సీన్ మస్తుగా ఉంటది, జోక్ కూడా ఉంటది. ఇప్పుడు కంగనా రనౌత్ అక్క కాడికి రారి చెప్తా, అక్కగారు ఏమంటుర్రో వినాలి, అర్థం కాకుంటే నేను చెప్తా గానీ. मैम लेकिन लोगों का ये भी सवाल है कि वैलिडेटेड नहीं सर। 1 मिनट, हमें आप मुझसे मुझ पे चढ़ाई करने आई है कि प्रश्न करने आई है? हाँ जी मैम, सब चढ़ाई मत करिए, प्रश्न करिए, हम भी यहीं के वासी हैं, ठीक है? आप हमें नोचने आएंगे तो हम कैसे काम करेंगे आपके लिए? बिल्कुल शांत हो जाइए पहले तो, और ये जानिए कि मेरा भी घर यहाँ पे है,
मुझ पे क्या बीतती होगी। मेरा भी रेस्टोरेंट यहीं पे जिसमें कल 50 रुपए का बिजनेस हुआ, 15 लाख की सैलरी ही है, 50 रुपए का बिजनेस हुआ, मुझ पे भी क्या बीती। मेरी भी तो, मेरी दर्द भी आप समझिए ना, मैं भी इंसान ही हूँ, मैं भी अकेली लड़की हूँ इस समाज में, आप ही की तरह एक सिंगल वुमन हूँ, तो मेरी भी आप आपका समझिए। విన్నారా ఏందంటే కంగనక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి నియోజకవర్గానికి ఎంపిక కదా. అయితే ఆ మండి నియోజకవర్గానికి వరదలతోని హారిగోస పడ్డదట. అక్కడ జనాలకు కూడుగుడు లేకుండా అయిందట పాపం. మరి వాళ్ళకు పెద్ద దిక్కు ఇప్పుడు కంగనాలనవు తక్కనే కదా. గిట్లా గట్ల కష్టం వచ్చింది మాకు, కొలువులు కూడా పోతలేము, మా దందాలు కూడా బంద్ అయిపోయినాయని జర మీరే మాకు సాయం చేయాలని ఏడ్చుకుంటా బాధ వైపు చెప్పుకున్నారట. ఇక వాళ్ళు గిట్ల చెప్పుకునేందుకు మేడం గారే విక్రమార్కుడు సినిమా చూయించింది వాళ్ళకు. మేడంకు ఒక పెద్ద హోటల్ ఉన్నది కదా, ఇక ఆడ హోటల్లో కష్టాలు రివర్స్ లో చెప్పుకున్నదట సాయం కోసం వచ్చిన జనాలకు. మీకే కాదు నాకే చాలా కష్టాలు ఉన్నాయి, నా హోటల్లో పనిచేసేటోళ్లకు నెలకు 15 లక్షల రూపాయల జీతం ఇయ్యాలి, కానీ ఏం చేస్తాం ఒక్కరోజే 50 రూపాయలు వచ్చింది, ఈ 50 రూపాయలతోని జీతాలు ఎట్లా ఇయ్యాలి, నా ఇల్లు ఎట్లా గలవాలి అని వాళ్ళతోని రంది వాడుకుంటా చెప్పిందట. ఇక మేడం గారి హోటల్ కష్టాలు విన్నాక ఆమె కాడికొచ్చిన జనాలు ఏమనాలో అర్థం కాక కిక్కు అంటే ఒట్టిగా ఇంకేమున్నది వట్టు, నాకంటే పెద్ద గరీబు మా ఎంపీఏ అనుకుంటా మేమే ఏదో ఒకటి మేడంకు సహాయం చెయ్యాలని అనుకుంటా ఈయనకు మర్రిరట. అట్లుంటది మరి కంగనక్క అంటే. ధైర్యం కోసం వచ్చిన వాళ్ళతోనే ఉల్టా ఓదార్పు చేయించుకున్నాడంటే చిన్న ముచ్చట కాదు కదా. ఫోను లేనిదే దునియా నడుస్తుందా? అంతెందుకు, అన్నం తినకుంటే మాయ కానీ చేతిలో ఫోన్ లేకుంటే మాత్రం పానం పోయినట్టే అవుతుంది చాలా మందికి. అయితే చేయిరినట్టు కూడా అవుతుంది. ఫోన్లల్లో ఐఫోన్ కథనే వేరయ్యా అంటారు. ఐఫోన్ ఉన్నోళ్ళు బాగా సౌండ్ పట్టోళ్ళు, పైసలు గల్లోళ్ళు, వాళ్ళకేమున్నది మా రాజులని పేరు తెచ్చుకుంటారు కదా. ఆ పేరు కోసమన్నా కొందరు ఐఫోన్లను అప్పు చేసి మరి కాదు కిడ్నీలు అమ్ముకొని మరి కొంటరులా. అందరిని అంటలేను, కొందరిని అంటున్నా. అయితే ఇదివరకు గిట్లనే చేసిరు కదా, ఐఫోన్ అంటే గట్లుంటుంది మరి. అయితే కొత్త ఐఫోన్లను విడుదల కూడా చేసిరట కదా. ఇక దానికోసమన్నా చూడుర్రి ఒక్కొక్కరు ఎట్లా ఆగమాగమయ్యర్రో. ఇగో ఈ లైన్లు చూడుర్రు వల్ల ఇక వీళ్ళు ఎట్లా తిరుగుతారో చూడుర్రి. మన కాడ కదా యూరియా బత్తాలకు చూసినట్టు చూస్తాను కదా, ఇక ఇటు చూడవు ఈయనైతే తన్నుకుంటారు. ఇంకా దేనికోసం అంటారు, ఐఫోన్ కోసం అట. అయితే 17వ నంబర్ యాపిల్ ఫోన్ విడుదలైంది శుక్రవారం నాడు. కథం ఇక ఆ ఫోన్ కోసం నడియాం రాత్రి నుంచి యాపిల్ స్టోర్లలో గిట్ల లైన్లు కట్టిర్రు. ఏదో యుద్ధానికి పోతున్నట్టు, ఏదో ఐఏఎస్ పరీక్ష రాస్తున్నట్టు పని పాట అన్ని విడిచిపెట్టి నిలబడ్డారు. ఇక వీళ్ళకి తగ్గట్టే ఆ స్టోర్ వాళ్ళు చూడవు 1 2 3 కమాన్ అనుకుంటా ఎట్లా రమ్మంటానులో బక్రగాళ్ళు అనుకుంటారు కావచ్చు నన్ను అడిగితే. అయ్యో వీళ్ళ బిల్డప్లకు నా వాడెత్తు. ఇక ఇంకో జాగాలనైతే ఈ ఫోన్ కోసం తొక్కిసలాడలే అయినాయి, తన్నుకునుడు గుద్దుకునుడు. ఓ అమ్మనే, మరీ ఎందుకింత ఆపచ్చా? ఏమన్నా ఆఫర్లు ఇస్తారా అంటే అదే కాదు, కమస్కం 1,00,000 రూపాయలన్నా ఉంటుంది ఐఫోన్ ఖరీదు. 1,00,000 పెట్టి గంటల కమానం లైన్లో నిలబడి మరీ ఫోన్ కోసం కింద తనలాడుతుర్రంటే ఇక వీళ్ళు చాలా 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 గొప్పోళ్ళే అనుకోవాలి, అంతే కదా. మరి ఇది ఇంకో రోజు దొరకదా అంటే బరాబర్ దొరుకుతుంది, ఎన్నంటే అన్ని వస్తాయి.
అయితే కొందరికి సినిమా విడుదల రోజే చూడాలని ఎట్లా కాయసి ఉంటుందో వీళ్ళకు ఫోన్ విడుదలైన నాడే కొనుక్కోవాలని ఉంటుంది అన్నట్టు గసంటోళ్ళే వీళ్ళు. ఇక వీళ్ళ బీమార్ అంటారా లేకుంటే ఆత్రం అంటారా నాకు తెలియదు, నేనేమనా అనద్దు కూడా. ఇక గీ పిల్లగాడు చూడు 2 ఫోన్లు కొన్నా అని సంబరంగా ఎట్లా మురిసిపోతుండో. ఓ శని సంబరం చింత గట్ట అదేదో పుక్కట్లకు వచ్చినట్టే చేస్తాండు కదా. మొత్తానికి ఫోన్లు అంటే పిచ్చి ఉంటుందని విన్నా కానీ ఐఫోన్ల మీద గింతగానం పిచ్చి ఉంటుందని నాకు ఈనడమనే అర్థమవుతుందో. మరి అందులో గంతగానే ఏముంటుందో నాకు తెలుస్తలేదు. సాదా సీదా ఫోన్ల కంటే ఇంకా వాటిలనే యాపులు గీపులు తక్కువ ఉంటాయట. అయినా కానీ ఐఫోన్ అంటే ఇట్లా పాయిరం పెట్టుకున్నారు. అంటే మేము బాగా పైసలు గల్లోలం, మాకు ఐఫోన్ కొనే అంత పైసలు ఉన్నాయి అని దునియాకు తెలవడానికి కావచ్చు గిట్లా చేసేది. గిట్లనే అనుకుంటారు. అందుకేనా కొందరు కిడ్నీలు కార్యాలు అమ్ముకొని మరి ఐఫోన్లు కొనేది. చూసిరు కదా గిది గివాల్టి ముచ్చట్లు. మళ్ళీ చెప్పాలి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్.